ఇలా నువ్వు టచ్ చేయాల్సింది మా ఎమ్మెల్యేలను కాదు, నువ్వు టచ్ చేయాల్సింది 6 గ్యారెంటీలు, నువ్వు టచ్ చేయాల్సింది దుఃఖంలో బాధలో ఉన్న రైతులను ఓదార్చడం కోసం నువ్వు టచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వేదో మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తాను అనుకుంటున్నావు. నువ్వు మా ఎమ్మెల్యేలను కొంటే ఒకళ్ళు ఇద్దరు కొనవు కావచ్చు, కానీ ప్రజల్ని కొనలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు, మా కార్యకర్తల్ని కొనలేవు. ఆ విషయం గుర్తుపెట్టు. కేసీఆర్ తోని తిట్టుకుంటా, అసలు రేవంత్ రెడ్డి స్పీచ్ అంటే కేసీఆర్ తిట్టుడే, ఆయన కేసీఆర్ తిట్టకపోతే ఆయన నిద్ర పట్టట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు. కేసీఆర్ తిట్టుకుంటే ఎంతసేపు కాలక్షేపం చేస్తావు? నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టు. 6 గ్యారెంటీలు ఎందుకు 100 రోజుల్లో అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పు, ప్రజలకు క్షమాపణ చెప్పు. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్ గా నీ కర్రు కాల్చి వాత పెడతారు. ప్రశాంతమైన మెదక్ లో రేవంత్ రెడ్డి గారు కలుషితమైన మాటలు మాట్లాడి మెదక్ ప్రజలు తప్పకుండా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు. మెదక్ ముమ్మాటికి బీఆర్ఎస్ సీటే. మెదక్ లో ఏది ఏమైనా మళ్లీ గెలిచేది బీఆర్ఎస్. 20 ఏళ్ల నుంచి మేమే గెలిచినాం, రేపు కూడా మేమే గెలుస్తాం.